బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తలపై గాయానికి 3 కుట్లు పడ్డాయి. లోకల్ అనస్థీషియా ఇచ్చి అక్కడ కుట్లు చేయడం జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సూచించారు. నేరు అంటే ఈ రోజు గుడివాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉండాలి, కానీ రేపటికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి జగన్ పై దాడితో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా వైఫల్యం వల్లే జగన్ పై అటాక్ జరిగిందనే మాట వినిపిస్తోంది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని మార్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు పోలీసులు. దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎందుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనే అంశానికి సంబంధించి ఇప్పుడు లోతైన దర్యాప్తు జరుగుతోంది. నిందితుల్ని గుర్తించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ ఘటనను ఖండించారు. హింసకు తావులేదు అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్న విజువల్స్, ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఈ ఘటనను ఖండిస్తున్న పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అక్కడ లోకల్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. ఆన్ ద అదర్ హ్యాండ్ మరోపక్క మీరు చూస్తున్నారు విజువల్స్లో మీరు చూడొచ్చు. మరోపక్క విజువల్స్లో నిన్న రాత్రి విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన వెళుతూ ఉండగా ప్రజలకు అభివాదం చేసుకుని వెళుతున్న సందర్భంలో ఒక గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాయితోని దాడి చేశారు. అదొక బాల్ కింద చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వస్తువు ఏదైనప్పటికీ ఆయనకి గాయం జరిగింది. ఆ గాయంతో 3 కుట్లు పడ్డట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే గాయం తగిలిందో, ఎందుకంటే ఎప్పుడైతే ఆ వస్తువు ఆయన నుదుటికి తగిలిందో వెంటనే అక్కడ రక్తం బొటబొట కారడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఒక క్లాత్ని ఆయనకి ఇచ్చారు. దాంతో ఆయన అలా దాన్ని అద్దె పెట్టుకుని ఉన్నారు. దాంతో కాస్త ఆ రక్తం కారడం ఆగింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే బస్సు మీద ఏర్పాటు చేసిన ర్యాంప్ నుంచి ఆయన కిందకి దిగి బస్సులోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళుతున్నప్పుడు ఆయనతో పాటు డాక్టర్లు వెళుతూ ఉంటారు. డాక్టర్స్ కావచ్చు, కాన్వాయ్లో డాక్టర్స్ కూడా ఉంటారు. అయితే వెంటనే డాక్టర్స్ అలర్ట్ అవ్వడం జరిగింది. దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని చూసారు. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు. గాయం అయినప్పుడు విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే గాయమైందో డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత అక్కడ చిన్న ఒక స్టిక్కర్ అంటూ ఉంటాం, లేకపోతే ఒక ప్లాస్టర్ లాంటిది అంటూ ఉంటాం, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే కనుక అక్కడ అతికించడం జరిగింది. దాంతో కాస్త కంట్రోల్ అయినట్టు అనిపించింది. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి 3 కుట్లు పడ్డ పరిస్థితి. ఆ సందర్భంలో ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలో కూడా సోషల్ మీడియాలో కనుక మీరు గమనిస్తే ఆయన అక్కడ హాస్పిటల్ సిబ్బందితో సెల్ఫీ దిగిన విజువల్ కూడా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 కుట్లు పడ్డ పరిస్థితి. అయితే డాక్టర్లు సూచించారు ఈరోజు మీరు రెస్ట్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు గుడివాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగాల్సి ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన తర్వాత పోలీసులు ముఖ్యంగా భద్రత విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం గుడివాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి బ్రేక్ ఇచ్చారు. ఈరోజు ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ తర్వాత రేపు అంటే ఈరోజు గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటికి వాయిదా పడింది. రేపు ఆయన బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న రాత్రి ఘటన ఎలా జరిగిందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆయన విజయవాడ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళుతూ ఉండగా ముఖ్యంగా ఒక కోట్ల దగ్గర 55 నాట్ రాంగ్ ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ దగ్గర ఆయన అక్కడికి వచ్చే సమయానికి కాస్త పవర్ పోయిందనే మాట కూడా అక్కడ వినిపిస్తోంది. దాంతోపాటు అటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే దాదాపు 20 నుంచి 25 అడుగుల వరకు ఉంటుంది ఆ బస్సు హైట్. ఎస్, ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. అది కోసం ఒకసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేసినప్పుడు అంత హైట్లో ఉన్నప్పుడు కింద నుంచి అంత ఫోర్స్తో ఎవరు విసరగలిగారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విజువల్స్ని మీకు చూపిస్తున్నాం. ఇన్ఫాక్ట్ అది ఇంకా క్లోజ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ జనసందోహం ఉన్న నేపథ్యంలో అంత దగ్గరగా ఎవరు రాగలిగారు? ఎందుకంటే మీరు చూస్తే బస్కి ముందు ఫేజ్ ఒకటి ఉంది, అంటే ఫేస్ కాస్త దూరంగా ఉందనే చెప్పుకోవాలి. ఎవరో పక్క నుంచి అంటే బస్సుకి
లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరో రాయి వీశారు. వెంటనే ఆయన ముఖాన్ని ఇలా చాటేశారు. అంటే రాయి తగిలిందని తెలిసింది, అంటే వస్తుంది ఏదో ఒక వస్తువు వస్తోంది అని చెప్పి భావించినట్టుగా మనం అక్కడ అనుకోవచ్చు. అలా తగిలిన వెంటనే కూడా ఆయన వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. ముఖాన్ని కాస్త అలా వెనక్కి సరి చేసుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత ఎందుకంటే అంటే చాలా మందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైతే గాయం తగులుతుందో వెంటనే అంత ఇంపాక్ట్ అనిపించదు, ఆ నొప్పి అంతగా వెంటనే అనిపించదు. ఏదో తగిలిందే, ఏదో ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది, కాస్త తిమ్మిరెక్కినట్టు. అంటే గాయం వెంటనే మనకి నొప్పి కానీ అదేం తెలియదు. సో నిన్న కూడా అటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే గాయం తగిలిందో ఏదో ఒక తగిలి ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కసారి ఆయన చేయి పెట్టి చెక్ చేసుకున్నప్పుడు గాయం అయ్యిందని తెలిసింది. వెంటనే అక్కడ ఒక క్లాత్ ఇచ్చి ఆయనకి ఆ బ్లడ్, ఎందుకంటే రక్తం కారుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఇగో ఇక్కడే ఎస్ ఏదో తగిలింది అని ఆయన చూసుకున్నప్పుడు అప్పుడు అదుగు ఆ విజువలే. వెంటనే అక్కడున్న సిబ్బంది ఒక క్లాత్ని ఇచ్చి ఆయన అద్దె పెట్టి ప్రయత్నం చేశారు. ఎందుకంటే రక్తం బటపట కారుతూనే ఉందనే సమాచారం అయితే మనకు అందుతోంది. నిన్న జరిగిన ఘటన బట్టి చూసుకుంటే, ఎందుకంటే క్లోజ్ ఫ్రేమ్లో కూడా ఆయన రక్తం కారినప్పుడు కనుబొమ్మల దగ్గర ఆ రక్త మరకలు మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. మొత్తం ఆయన చుట్టూత సెక్యూరిటీ ఫోర్సెస్ ఆయన్ని చుట్టుముట్టాయి. కిందకి తీసుకెళ్ళడానికి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచే వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ పై దాడికి సంబంధించి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. సీఎం గారికి నుదురు మీద గాయం అయిందండి. ఆ గాయాన్ని మేము క్లీన్ చేసి సరి చేసామండి. 3 కుట్లు పడ్డాయి సార్. అది కంటికి దాకా వెళ్ళలేదండి. అది ఒక ట్రయాంగులర్ షేప్ ఈ కట్ అండి. అది ట్రయాంగులర్ షేప్లో కట్, ఈచ్ 1 సెంటీమీటర్ ఆన్ ఈచ్ సైడ్. రేపు సార్ యొక్క దీన్ని పట్టండి, మా వాపది నొప్పి తగ్గితే సార్ కంటిన్యూ చేయొచ్చు. అది సార్ చెప్పు అంటే మరి కుట్లు ఉన్నాయి కాబట్టి సార్ దాని మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి సార్. సార్ అంటే మనం ఒక నుదురు మీద గాయం రిపేర్ చేస్తున్నామండి. కన్ను మీద కంప్లైంట్ ఏం చెప్పలేదు సార్. ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నాయకులు, ఇంకా ఎవరెవరు ఉన్నారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. చేతగాని చావలేని సన్నాసులు అందరూ కలిసి వాటమి భయం పట్టుకొని ఓడిపోతామని డిక్లేర్ అయ్యి విజయవాడ గడ్డేదల బాబుగాడి సొమ్ములాగా విజయవాడ గడ్డకు వస్తే జనాలు ఎవరో రారు అని ఊహించుకున్న వాళ్ళు ఇవాళ విజయవాడ నడిబొడ్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టిన తీరు చూసి చంద్రబాబు నాయుడు అనుకో వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడిన సందర్భం మనందరం కూడా చూసాం. ఆ కడుపు మంటతోనే, అసూయతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఎంత దారుణం అంటే అది కొంచెం కిందకో పక్కకో తగిలితే పరిస్థితి ఏంటి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉండొచ్చులే, కానీ ఇలాంటి దాడులు, భౌతికంగా దాడులు చేయాలనే భావం కల్పించిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా రాజకీయ కోణం మీరు బాగా పరిశీలించండి, ఏ నాడు కూడా స్వచ్ఛందంగా రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇలా అల్లరి మోకల్ని, మరి రౌడీ షీటర్లని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించి ఇవాళ మరి సింగనగర్ ఆ ప్రాంతాల్లో ఆయన పైన దాడి చేయడం అంటే చాలా దారుణమైన విషయం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఏమని చేశాడో చూడండి ఒకసారి. బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఏ రకమైన ట్వీట్ చేశాడో మీరు అందరూ కూడా చూడొచ్చు. అంటే మేమున్నాం దీని వెనక అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు బహిరంగంగానే. అంటే మీరు గమనించవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అసూయ, కడుపు మంట పెంచుకున్నారనేది. కాబట్టి ఏది ఏమైనా రాజకీయాల్లో ఇలాంటివి జరగకూడదు. జరిగినాయంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరిగినాయి. కాబట్టి ఏది ఏమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొదటిసారి గెలిచాం, ప్రజలు మా అవకాశం ఇచ్చారు అని చెప్పి ఎంతసేపటికి మేము ప్రజల వైపు, ప్రజలకు మేలు చేయాలనే భావం కలిగి ఉన్నాం. కాబట్టి ఇన్నాళ్ళు
మరి ఇలా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గనక ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దానికి రియాక్ట్ కూడా అట్లానే ఉంటుంది, రియాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించుకునే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటంటే మేము రెండంటాం, నువ్వంటే సర్దుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మీరు రాళ్ల దాడి చేస్తూ ఉంటే చంపేద్దామనా లేకపోతే మీ బాబుగాడి జాగీర్ అని చెప్పి ఈ రకంగా ఇక్కడ తయారయ్యారు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, మీరు చావలేని సన్నాసులు కాబట్టి, దొంగ దెబ్బలు తీయటం అలవాటు కాబట్టి ఎన్టీ రామారావుని పొట్టబెట్టుకున్నారు, మాధవరెడ్డి గారిని పొట్టన పెట్టుకున్నారు. ఇలా రకరకాలుగా అన్యాయక్రాంతంగా దుర్మార్గమైన హేయమైన చర్యలతో మీరు వాళ్ళందరినీ పొట్టన పెట్టుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. ఇలాంటి వ్యక్తులకి రాజకీయాలు కానీ వాస్తవంగా బతకడం చేత కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ఇంతకుమించి ఏమి రాదు, ఇంతకుమించి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, ఏది ఏమైనా ఇవాళ జరిగింది మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేని సంఘటన. మా నాయకుడి పైన మీరు దాడి చేసిన తీరు మేము గమనిస్తూ ఉన్నాం. మా నాయకుడు ఓర్పు మంతుడు, సహనమంతుడు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. లేకపోతే మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమైనా కూడు గుడ్డ కాదు మాకు. మేము తలుచుకుంటే ఇంతకంటే దారుణంగా చేయగలం. కానీ మా నాయకుడు ఊరుకోవడానికి మేము సర్దుకున్నందుకు ఇవాళ మీరు దాడులకు తెగిస్తే మాత్రం దేనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ప్రతి సర్వేలో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఎవరు చూసినా, ఏ ఛానల్ వాళ్ళు చూసినా, ఏ సర్వే వాళ్ళు చూసినా 130, 137 అలా చెప్పడం వల్ల మీకు భయం పట్టుకొని, రకరకాల భయాలు పట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో బెదిరిద్దామంటే అయ్యేది కాదు. ఆయనేమి మీలాంటి ఉడతోపులకి తొండోపులు భయపడే రకం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చూశారు కదా, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు లాగా ఉంటారనుకుంటున్నారా? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు సౌమ్యంగా సమాధానం చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలిచిన తర్వాత ప్రజలకి మేలు చేసే భాగంగా ఖచ్చితంగా రాజకీయంగా మీకు ఇక పునాదులు లేకుండా పోతాయి ఆయన పాలనలో చూస్తూ ఉండండి. కానీ మీరు గనక మరొకసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, మూల్యం చెల్లించుకోవాలని పరిస్థితులు ఉంటాయి. వాడు ఎంతటి వాడైనా వెతికి పట్టుకోవాలి, పోలీస్ శాఖ వారు పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవడిని ఉసిగొల్పాడు, ఎవడు దీన్ని అందరిని సెట్ చేశారు, అది చిన్న దెబ్బేం కాదు, ఊరికే చేత్తో వేసిన రాయి విధానం కూడా కాదు. ఖచ్చితంగా నుదురు పైన టార్గెట్ చేసో, కణతలకు టార్గెట్ చేసో వాళ్ళు కొట్టిన దెబ్బే తప్ప అది ఎక్కడా కూడా కాదు. అందులో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సెక్యూరిటీ వాళ్ళకు కూడా దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఏదేమని ఇది ఉపేక్షించం. రానున్న రోజుల్లో మరి ప్రజలు రాజకీయంగా మే నెల 13న రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దుశ్చర్యలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 24 గంటలు గడవక ముందే 4-5 గంటలు జరిగి కూడా ఘటన 4-5 గంటలు జరిగి ఇప్పటికి కూడా మరి స్టేట్ వైడ్గా రాష్ట్రం అంతా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కులాలకి, మతాలకి, పార్టీలకు అత్యంతంగా కూడా ఇవాళ చూడండి మీరు అందరూ కూడా. కాబట్టి మీరు ఏదైతే మేము బలాజ్యులం, వీరులం, సూర్యులు అనుకుని దొంగ దెబ్బ కొట్టడానికి అలవాటు పడ్డారో, రేపు 2024 మే 13న మీకు రాజకీయంగా ప్రజలు సమాధి కడతారు. శాశ్వతంగా ఇలాంటి వ్యక్తులు ఎవడైనా సరే బయటకు వస్తే మేము కొట్టాం, మేము మగాళ్ళం, వీరులు, సూర్యులు అని చెప్పి మగాడు ఎవడైనా ఉంటే బయటకు వచ్చి చెప్పాలా మేమే చేసామని చెప్పి. ఆడంగుల వెధవుల్లాగా సన్నాసుల్లాగా మీరు దొంగ దెబ్బలు తీయడం కాదు, ఎదురుగా వచ్చి మేమే చేసామని ఎవడైనా. ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి అపూర్వ స్పందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జరిగింది. వేలాది మంది బస్సు ముందు, బస్సు వెనకాల నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, విచ్ఛిన్నకరం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుట్రగా భావిస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు తప్పకుండా కుట్ర పని ఏదో రకంగా దీన్ని ఈ యాత్రను అడ్డుకోవాలని చెప్పి ఒక ప్రత్యేకంగా ఆయన ఒక షూటర్ని ఏర్పాటు చేశాడు. నిజంగా వాళ్ళు రాయి విస్తృతి కాదు, ప్రొఫెషనల్గా రాళ్ళు ఎవరైతే వేసే దానిలో దీనిలో ప్రావీణ్యత ఉందో ఒక ఏరికల్ లాంటిది ఏర్పాటు చేసి మరి పక్కన 2 గన్మెన్లు ఉన్నారు, ఒక పక్క ఎంపీ గారు ఉన్నారు, ఒక పక్క మేమున్నాం, సెక్యూరిటీ ఉంది, వెనకాల ఎమ్మెల్యేస్ ఉన్నాం. మేమంతా కూడా మేము చూస్తుండగానే తప్పని సౌండ్ వచ్చింది.
దీన్ని బట్టి చూస్తే గురి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటి పైన జరిగింది. నిజంగా దీని మీద పూర్తి విచారణ జరపాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దీనిపై ఫిర్యాదు చేస్తాం. తప్పకుండా దీని వెనకాల తెలుగుదేశం పార్టీ కుట్ర, చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి ప్రమేయం తమకేమీ లేదు, ఇది కేవలం ఎన్నికల స్టంట్లో భాగమైన విమర్శలు కూడా టీడీపీ చేస్తాం. దాన్ని అలా అసలు ఎన్నికల స్టంట్గా చేయవలసిన పని ఉందని మాకు బ్రహ్మాండ స్పందన ఉంది. మాకు అసలు బస్సు యాత్ర మొదలు పెడితే వేలాది మంది స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. ఇవాళ అటువంటి తరలి వచ్చే టైంలో మాకు మేము యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కావాల్సిన నాటకాలు ఆడవలసిన పని లేదు. అప్పుడు ప్రజాస్పందన ఉంది. సరే, ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటన. ఎందుకంటే 2019 ఎన్నికలు జరిగినటువంటి కారణంతో 2024 ఎన్నికలు దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఇంటెన్షనల్గా ఈ అటాక్ చేస్తున్నారు? కావాలని ఇంటెన్షన్గా యాత్రను అడ్డుకోవాలి. ఇవాళ యాత్రను అడ్డుకుంటే ఇవాళ ప్రజాదరణ లేకుండా చేయాలని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకుంటే యాత్ర అయిపోతుంది. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. విజయవాడ రాగానే బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించి బ్రహ్మరథం పడితే అది ఒక ఏదో మార్చలేని తనంతో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పనిగానే మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మేము కూడా చూసాం, మేము కూడా అక్కడే ఉన్నాము. విజయవాడలో ఎంటర్ అయిన వెంటనే వేలాది మంది ప్రజలు బ్రహ్మరథం పడితే అది తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో మొన్నటి వరకేమో ప్రజల మీద ఒక శాడిజం చూపించారు. ఏదో వాలంటీర్ల మీద, లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికో, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా దాడులకు కూడా తెగబడి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర, రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయమైనటువంటి సందర్భంలో సింగనగర్ ప్రాంతంలో 9:15 ఆ ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకంగా చెప్పాలంటే హత్యా ప్రయత్నం జరిగింది. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఈయన కంటి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి నుదురు మీద. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే ఇద్దరికీ కూడా కళ్ళకి, ప్రాణానికి, కళ్ళకి కూడా అపాయం జరిగేటటువంటి పరిస్థితి చూసాం. మా అనుమానం అయితే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు తదితరులందరూ కూడా కుట్ర చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నాను. ఎందుకంటే హత్య రాజకీయాలు చేయడము, లేకపోతే ఇతరులని ఇబ్బంది పెట్టడము, కక్షపూరితమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడము చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ టీంకి, అందరికీ కూడా ఇది అలవాటుగానే ఉన్నటువంటి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఇలాంటివి దీనికి పెద్దగా విలువ ఉండదు. ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతోనే ప్రజల్ని దగ్గర తీసుకోవాలి, జయించాలి. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేకపోయారు. ఆయన మార్గంలోనే వెళ్తూ, ఎందుకంటే దీన్ని కూడా మళ్ళీ ట్విస్ట్ చేసి అచ్చెన్నాయుడు కొంచెం బుద్ధి ఉన్నదా అని చెప్పి అచ్చెన్నాయుడిని అడుగుతాను. ఇదేదో దీన్ని కోడికత్తిలాగా ట్రీట్ చేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విచారణ పోలీస్ యంత్రాంగం అంతా కూడా విచారణ చేస్తూ ఉన్నారు. నిశ్చితంగా అన్ని విషయాల్ని గమనిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాదినమైన రోజు. ఎందుకంటే ఒక పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలి, పేదవాడు లక్షాధికారి కావాలని తపన పడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాయి ఇస్తాం. అదేమన్నా కంట మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి. అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా? దేవుళ్ళ లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని, పేదవాళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు, పెత్తందారులు. కానీ వాడు ఎంత స్పెషలిస్ట్. చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డేట్లో ఈరోజు
ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర. ఇది నేను చెప్తున్నాను, ఒక్కరోజు ప్లానింగ్ కాదు, ఆయన బస్సు యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తా ఉన్నాను, పైన అమ్మవారు ఉన్నారు, మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు మారవు. నీకు రామారావు నిన్ను పోటు పడటం, ఎంతోమందిని పట్టున పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టున పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు నువ్వేదో చేసి అలా ప్లాన్ చేసినావు, ఇది పద్ధతి కాదు. ఇస్తూనే ఉన్నాడు జగన్మోహన్, చెప్తానే ఉన్నాడు పెత్తందాలు ఇద్దాం అని. ప్రూఫ్ చేశారు. కన్ను పోయింటే ఏంటండి, ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది, ఒక్కరు కంటి లోపల పోయింటే కన్ను ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు? మనిషిని సంపాలని చూశారు, అది ఇక్కడ పడింది. చాలా తప్పు ఇది. ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం. మర్యాద ఉండదు మీ అందరికి కూడా. ఇటువంటి చేయాలంటే ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు. ఒక్కరోజు కూడా తెలుగుదేశంలో ఒక్కడు కూడా రోడ్లో తిరగలేరు. కబడ్దార్, మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నాం. నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మ యుద్ధం చేద్దాం. నువ్వు ఓట్లు అడుగు, మేము ఓట్లాడతాం. ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళు గెలిపిస్తారు. ఇదేంది ఇది ముష్టిద్దామా? ఇదేంది ఇది? మనుషుల్ని చంపేసి గెలవాలంటారా? ఈరోజు పథకాలు తీసుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే. అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం ఉన్న రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది హత్యాయత్నం అంటూ కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా నిన్న అక్కడ ఘటన జరిగిన తర్వాత ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేసుకుని వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఆయనపై దాడికి దిగారు. ఆ దాడిలో ఆయన నుదుటికి, ముఖ్యంగా కంటికి పైన గాయమైంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. గాయమైన తర్వాత ముఖ్యంగా ఆ కాన్వాయ్లోని ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ అలాగే సీనియర్ డాక్టర్ హరికృష్ణ ఆయన వెంటనే అక్కడికి చేరుకుని ఆయనకి ట్రీట్మెంట్ అక్కడి ముఖ్యంగా ఆయనకు గజమాలతోని అక్కడ గజమాలను ఆయనకు వేస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంలోనే రాయితో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ఆయనకి ఆ క్యాబిన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఈ దాడి ఘటనను ఖండిస్తున్నాయి. ఇది హత్యా ప్రయత్నంగానే చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డ వారిని పట్టుకోవాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి.